హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. ఇది నేను నైటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మినపప్పు అయితే పెట్టుకున్నాను. మినపప్పు వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వడలు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వడలతో పాటు అయితే జొన్నలతో జావ కూడా కాసుకుందాము అనుకుంటున్నాను. అంటే పిల్లలకి మంచిది కదా, అందుకని చెప్పేసి ఒకవేళ ఒక్కొక్కరు ఒక 2 వడ అండ్ ఒక గ్లాస్ జావా తాగేస్తారని చెప్పేసి ఇక్కడైతే పాలు కాస్తున్నానండి. పిల్లలకి కొద్దిగా మార్నింగ్ నిద్రలేయడంతో కొద్దిగా పాలు అయితే ఇచ్చేస్తాను. అందుకనేసి స్టవ్ పైన అయితే పాలు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ టైం అయితే 5 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే కొద్దిగా కాఫీ అయితే కలుపుకొని నేను తాగుతున్నాను. కొద్దిగా మార్నింగ్ లేయడంతో అంటే ఎవ్రీడే అదొక హ్యాబిట్ లాగా అయితే ఏం కాఫీ టీ తాగనండి, ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం తాగుతాను. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళే ముందుగా ఇద్దరికి చెరొక గ్లాస్ అయితే లస్సీ చేసి ఇచ్చాను. మార్నింగ్ లేయడంతో బ్రష్ చేసుకొని జావ తాగేస్తారు, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ తినేశారు. ఇప్పుడు వెళ్ళే ముందుగా చెరొక గ్లాస్ అయితే లస్సీ. ఇంట్లోనే ఎక్కువ షుగర్ అయితే యాడ్ చేయను, లైట్గా షుగర్ యాడ్ చేసేసి గడ్డ పెరుగు వేసి మిక్సీ వేసేస్తాను. చెరొక గ్లాస్కి అయితే ఇచ్చేసాను. ఈ గ్లాసెస్ కూడా వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఇది డీమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నట్టున్నారు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎప్పుడో. ఆ పింక్ కలర్ వచ్చేసి మా చిన్న పాప గ్లాసు, బ్లూ కలర్ వచ్చేసి పెద్ద పాప గ్లాసు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా నేను వాటర్ బాటిల్స్ వాడను, ఇలాంటి స్టీల్ జార్స్ ఉంటాయి, వాటికైతే వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాము. ఆఫ్టర్నూన్ రావడంతో ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, అందుకని ఇలా స్టీల్ కంటైనర్స్ ఉంటాయండి. ఆ స్టీల్ కంటైనర్స్కి అయితే వాటర్ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసుకుంటాను. వాటర్ బాటిల్స్ అయితే వాడను. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ కోసం కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందే నేను రోటీ పిండి అయితే కలుపుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చి ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి ఎగ్ రోల్స్ చేసిస్తున్నాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఎగ్ రోల్స్ అయితే చేసిస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తినేశారు, ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదైనా చేయమని చెప్పారు. మార్నింగే చపాతీ పిండి కలిపి పెట్టుకొని వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు చపాతీస్ చేసి ఎగ్ గ్రేవీ లాగా చేసి అయితే ఎగ్ రోల్స్ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ ఇందులోకి ఎగ్ స్టఫ్ చేశాను కదా, ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకని అదైతే యాడ్ చేయలేదు. జస్ట్ నార్మల్ లైట్గా ఆయిల్ వేసి చపాతీస్ అయితే కాల్ చేసుకొని ఆ కర్రీ ఏదైతే స్టఫ్ ఉందో దాన్ని పెట్టేసి రోల్స్ లాగా చేసేసాను అనమాట. చెరొకటైతే చేసి ఇచ్చాను, అంతేనండి. జస్ట్ చాలా సింపుల్గా, ఎక్కువ ఆయిల్ లేకుండా. మళ్ళీ ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, నెక్స్ట్ నైట్కి అయితే భోజనం చేయలేరు కదా, ఇంకా డిన్నర్ చేయలేరు కాబట్టి చెరొకటి మాత్రమే చేసి ఇచ్చాను. జస్ట్ ఊరికే అట్లా కాల్ చేసి ఇలా చెరొక రోల్ అయితే చేసి ఇచ్చేసాను, అది తినేశారు. నైట్ డిన్నర్కి ఏంటి అని అంటే ఇడ్లీ బ్యాటర్ ఉంది, ఇద్దరికి చెరొక 3 ఇడ్లీస్ పెట్టి చేస్తే డిన్నర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.